చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. శుభ్రంగా ఒళ్ళు తవ్వుకో. అట్లాగే అన్నా. స్నానం చేయడానికి వచ్చావా కన్నా? నీ మరదళ్ళు వీపు తోమినట్టు జ్ఞాపకం రాకుండా చూసుకో చిన్నా. మరదళ్లే కాదు, వాళ్ళ జయజమ్ములు కూడా నా జ్ఞాపకానికి రారు. పితృవాక్య పరిపాలన. మరదళ్ళు ఒళ్ళు తోమేశారా అన్నా? పితృవాక్య పాలనకు పెట్టావా గుండు సున్నా? ఏమీ కాదు, ఆ నిత్యాగ్నిహోత్రం చేసేటప్పుడు వాళ్ళు గుర్తుకు రారుగాక రారు. పితృవాక్య పరిపాలన. అన్న మనసు దిట్టం. నువ్వు నోరు ముయ్యి గొట్టం. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణ. ఇంద్రుడు అహల్య కోసం, విశ్వామిత్రుడు మేనక కోసం, మనవాడు మరదళ్ళ కోసం, తండ్రికిచ్చిన మాట. మరదల్ని మర్చిపోలేకపోతున్నాను, నిజమే. కానీ పితృవాక్య పరిపాలన ఆచరించి చూపిస్తాను. నువ్వు పడుకునేటప్పుడు నేను పరుపునైపోతాను, నేను దిండునైపోతాను. పితృవాక్య పరిపాలన. పట్టులంగా కట్టుకున్న పరుపులా ఉందేంటి? ఓహో, ఈ దిండు ఎంత వెచ్చగా ఉంది. జీవితాంతం ఈ పరుపు దిండు వేసుకుని ఇలాగే 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 ఇలాగే. ఆహా. ఏమిటి బాబు, ఏమిటి ఆపసోపాలు పడుతున్నా? ఏం లేదు, మరదళ్ళు ఊరికే జ్ఞాపకానికి వస్తున్నారు. రాని వస్తే ఏ? మరి నాన్నగారు మర్చిపోమని ఆంక్ష పెట్టారు. మీ నాన్నగారు నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇలాగే ఆంక్షలు పెట్టారు. కానీ వాళ్ళని ఎదిరించి నన్ను గుళ్ళో పెళ్లి చేసుకున్నారు మీ నాన్నగారు. లోక జ్ఞానం లేని దాన్ని ఏదో అజ్ఞానంతో అంటున్నాను. ఆ తర్వాత నీ ఇష్టం. అమ్మా, నువ్వు ఉత్త అమ్మవు కాదు, అమ్మల కన్నా అమ్మవి. లోక జ్ఞానం లేని దాన్ని ఏదో తెలియక వాగాను, నన్ను క్షమించండి. తల్లంటే ఏమిటో కళ్ళారా చూశాను. లక్కమాంబ, లక్కను నేను, అంబవు నీవు. ఇక నుంచి నన్ను నా బిడ్డను ఏ పండితులు అడ్డుకోలేరు, ఆపలేరు. అలా వెనక నడుస్తున్నావేంటి బావా? రెప్పపాటు కాలం కూడా వృధా కాకుండా అందాలకు అలంకారమైన మీ ఆపాదమస్తక దర్శనం చేసుకుంటూ తరించాలని. పడిపోతావు బావా. మీ ప్రేమలో పడిపోయానుగా. సంకీర్తనల్ని రచించి ప్రపంచాన్ని పావనం చేయడం అంటే అదేనా? కామిగాక మోక్షగామిగాడు అంటారుగా, ఆ దారిలో పడ్డాడు. ఇక దారి మళ్లించడమే తరువాయి.
దారికి అడ్డంగా నిలబడ్డావు. ఎవరయ్యా నువ్వు? అడ్డదారిలో పడి వెనక్కి నడిచేవాళ్ళని అదిలించి ముందుకు నడిపేవాణ్ణి అని ముందు ముందు నీకే తెలుస్తుందిలే. కానీ నీ సంగతి ఏమిటో చెప్పు. ఈ పూలగొడుగేంటి, ఈ పూబంతుల సేవలేంటి? నీ వాలకం చూస్తుంటే నిత్యాగ్నిహోత్రానికి కూడా నీళ్లు వదిలేసినట్టున్నావే. అబ్బే లేదే. వీళ్ల సోయగాల హోమగుండంలో, ఆరని తాపాల అగ్నిలో, అంగాంగ వర్ణనల ఆహా ఓహో మంత్రాలతో ప్రతిదినము నేను చేస్తున్నది నిత్యాగ్నిహోత్రమేగా. దీనికే హా అనేశావే. వెన్నెల నిప్పుల వానల్లో, పొయ్యారాల నిట్టూర్పుల ఉయ్యాలల్లో, సౌందర్య ఆరాధనలు, అధరసాగరం మదనాలు, ఆలింగనాల సంగ్రామాలు, ఇక ఆ రహస్యాలు కూడా చెప్పేశాననుకో, సన్యాసానికే సన్యాసం ఇచ్చేస్తావు. ఈ మాత్రం సౌందర్యానికే ఇంత దాసులు అయిపోయావే. ఇంతకన్నా లోకోత్తరమైన సౌందర్యాన్ని చూస్తే ఇంకేమైపోతావో. ఇంతకన్నా సౌందర్యమా? ఉండదు కాక ఉండదు. అరే ఉందనుకో, ఏం చేస్తావు అంటున్నాను. అరే అనుకోవడానికి ఆస్కారమే లేదు అంటున్నా. అరే ఒకవేళ ఉంటే ఏం చేస్తావు అంటున్నాను. వీళ్ళ అందం కన్నా ఆనందప్రదమై, ఆద్యంత రహితమై, అనంతమై, నా హృదయమంతా నిండి నన్ను తనలో నింపుకునే సౌందర్యమై ఉంటే అరే ఉండదయ్యా స్వామి. అరే ఉంటే ఏం చేస్తావయ్యా? ఆ సౌందర్యానికే దాసోహం అంటాను. అయితేరా చూపిస్తాను. పద చూస్తాను. స్వామి స్వామి అటువైపు ఒకసారి చూడు స్వామి. ఏం స్వామి వాటిని చూస్తుంటే ఏమనిపిస్తుంది? సకల ప్రకృతికి ఆధారభూతమైన సృష్టి యజ్ఞాన్ని చేస్తున్న తల్లిదండ్రులను చూస్తున్నా. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని మన అన్నమయ్య చెన్నకేశ్వర స్వామి ఆలయంలో స్పృహతప్పి పడిపోయాడట. బావా బావా ఏమిటి బావా, నేను విన్నది నిజమేనా? అవును బావా, వైద్యుడి కోసం మనిషిని కూడా పంపించాను. రండి చూడండి. అపస్మారక స్థితి. నాడి కూడా అందటం లేదు. పరిస్థితి నాకే అగమ్యగోచరంగా ఉంది. ఇక ఆ పైవాడి దయ. బాబు ఏమిటి బాబు, ఏమైంది? భగవంతుడా, నా బిడ్డని మళ్ళీ మామూలు మనిషిని చేయి. ఏమండి, 3 రోజుల నుంచి ఇదే వరసండి. పులకడు పలకడు. భోజనానికి రారా అంటే అమ్మా నేను ఇంకా భోజలేదా అంటున్నాడు. నాకెందుకు భయం భయంగా ఉందండి. బావా, నాకొకటి అనిపిస్తోంది. అన్నమయ్యకి ఏమన్నా పనులు పురమాయిస్తే ఈ స్థితి నుంచి కాస్త కోలుకుంటాడేమో అని. నన్ను అడిగితే మీ 50 ఏళ్ల జీవితంలో మొట్టమొదటిసారిగా ఓ మంచి ముక్క చెప్పారు. మరైతే మన వాడికి అసలు విశ్రాంతి అనేదే లేకుండా పని మీద పని పురమాయించండి, చక్కున కుదురుకుంటాడు. ఏ పని చేయించమంటావు బావా? ఏ గడ్డో దర్భో కోసే పని. సరే. నాయనా అన్నమయ్య, అడవికి వెళ్ళి గడ్డి, అదే దర్భ, ఒక పెద్ద మోపు కోసుకొని ఇంటికి రా.
దీపాలు పెట్టే వేళైంది. బిడ్డ పొద్దుననగా వెళ్ళాడు, ఇంకా రాలేదు. నాకెందుకో భయంగా ఉంది. అమ్మా, నువ్వు అనవసరంగా కంగారు పడి మాకు గంగవెర్రులు ఎత్తించకమ్మా. అన్నమయ్యను తీసుకురావడానికి అమ్మాయిలు ఇద్దరు వెళ్ళారా? వాళ్ళతో పాటు ఊరంతా కదిలి వెళ్ళింది.